మనం చేసే టెస్ట్ పేరు డక్స్ ఆర్ సిరంజింగ్. పేషెంట్ ఎవరైతే చేస్తామో ముందుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. పైకి చూడండి అమ్మ, డ్రాప్స్ వేస్తాను. ఈ డ్రాప్స్ నొప్పి లేకుండా వేస్తున్నాను. పైకి చూడండి. టెస్ట్ చేసే ముందు కొత్త క్యానిలా తీసుకుని 2 cc దానిలోకి సెలైన్ తీసుకోవాలి. పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ ఎందుకు చేస్తారంటే పేషెంట్ కంట్లో వాటరింగ్ అని కంప్లైంట్ చేసినా, లేదా సర్జరీ ముందు కానీ డక్స్ కానీ సిరంజింగ్ అంటాము, దాన్ని చేస్తాము. సరేనా? ఇప్పుడు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్న టెస్ట్ చేస్తాను. ఈ టెస్ట్ చేస్తున్నప్పుడు ముక్కులోకి కానీ గొంతులోకి కానీ నీళ్ళు వస్తాయి, మింగేసేయండి. సరేనా? మీరు అలా పైకే చూస్తూ ఉండాలండి. పైకి చూడండి. పైకి చూస్తూ ఉండాలి. నీళ్ళు వస్తాయి, ఇప్పుడు మింగేసేయండి. మింగేసేయండి, నీళ్ళు వస్తాయి. పైకి చూడాలి. వస్తున్నాయి నీళ్ళు, మింగేసేయండి. అలాగే ఈ కన్ను కూడా పైకి చూడమని ఈ కన్నును కూడా చెయ్యాలి. నీళ్ళు వస్తాయి, మింగేసేయండి. ఇప్పుడు 2 కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కదండి టెస్ట్ చేసినప్పుడు, ముక్కులోకి కానీ గొంతులోకి కానీ, అంటే మీకు ఏ కంప్లైంట్ లేనందుకు. అదే కనుక ఈ టెస్ట్ చేస్తున్నప్పుడు అలా వాటర్ నోట్లోకి కానీ ముక్కులోకి కానీ వెళ్లకుండా మ్యూకస్లా వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఇన్ఫామ్ చేయాలి. అదే కాకుండా పస్ వస్తుంది, కొంతమందికి చీమ్లా బయటకు వస్తుంది. అలా వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ చేయరు, యాంటీబయాటిక్స్ పెడతారు. అది తగ్గితేనే కనుక అప్పుడు సర్జరీకి ప్రొసీడ్ అవుతారు. ఒకవేళ అవి 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకళ్ళు కన్ను డాక్టర్ చేసే సర్జరీ ఉంటుంది, 2 ENT ఉంటుంది. ఈలోపు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.